రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో అమర్నాథ్ క్షేత్రాన్ని తొలి బృందం సందర్శించింది. ఈ మేరకు మంచులింగానికి అర్చకులు తొలి పూజ నిర్వహించారు. స్వామివారికి తొలి హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతోంది. ఇక పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన ఈ యాత్రికుల బృందానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఇక బాల్దాల్ నువాన్ బేస్ క్యాంపుల నుంచి తొలి బ్యాచ్ బయలుదేరినట్లుగా అధికారులు వెల్లడించారు. తొలి బ్యాచ్ యాత్రికుల్లో 1115 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 16 మంది ట్రాన్స్జెండర్లతో సహా 5892 మంది ఉన్నట్లు తెలిపారు. 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర వచ్చే నెల 9తో ముగియనుంది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అధికారులు ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు. రైట్, దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో అమర్నాథ్ క్షేత్రాన్ని తొలి బృందం సందర్శించింది. ఈ మేరకు మంచులింగానికి అర్చకులు తొలి పూజ నిర్వహించారు. స్వామివారికి తొలి హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతోంది. ఇక పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన ఈ యాత్రికుల బృందానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా యాత్రను ప్రారంభించారు. బాల్దాల్ నువాన్ బేస్ క్యాంపుల నుంచి తొలి బృందం బయలుదేరినట్లుగా అధికారులు వెల్లడించారు. తొలి బృందం యాత్రికుల్లో 1115 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 16 మంది ట్రాన్స్జెండర్లతో సహా 5892 మంది ఉన్నట్లుగా తెలిపారు ఆయన. 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర వచ్చే నెల 9తో ముగియనుంది. ఇక పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అధికారులు ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు.